హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 36వ భాగం. రుద్రాష్ కాల్ కట్ చేయటమే అటువైపు చాలా గట్టిగా అరుస్తూ ఎదురుగా బెడ్ మీద పడి ఉన్న శ్రీజని చూస్తూ, నీ తమ్ముడికి ఆఖరి రోజులు వచ్చేసినట్టున్నాయి, అందుకే నాతో పెట్టుకున్నాడు. నువ్విప్పుడు ఉన్నట్టు నీ తమ్ముడు కూడా అలానే మారుతాడు. నా చెల్లిని చావు అంచుల వరకు తీసుకువెళ్ళాను, వాడిని ఊరికే వదిలిపెట్టను అని సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటే అతని మనుషులు లోపలికి వచ్చి, బాస్ ఏమైంది అని కంగారుగా అడిగారు. ఏమైంది అని అంటూ అక్కడ ఉన్న గాజు వస్తువులన్నీ వాళ్ళ వైపు విసురుతూ తన పాయింట్ తన పాకెట్లో ఉన్న గన్ తీసి ఒకరిని పాయింట్ బ్లాక్ లో కాల్ చేసి గట్టిగా ఫ్రస్ట్రేషన్తో అరుస్తూ, ఏం చేస్తున్నారా మీరు? నా చెల్లిని కంటికి రెప్పలా కాపాడమని చెప్తే వాడి చేతుల్లో పెట్టొచ్చారా? వదలను, మిమ్మల్ని అందరినీ వదలను, ఒక్కొక్కరిని షూట్ చేసి పడేస్తాను అంటూ మరొకరిని షూట్ చేయగానే మిగిలిన వాళ్ళు భయపడి, సార్ మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, మేడంని మేము జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాము అని అంటే, మరి ఎలారా నా చెల్లి వాడి చేతికి చిక్కింది? తను ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా? మిమ్మల్ని చంపేస్తాను, వదలను, మీ వల్లే కేవలం నా చెల్లి ఈరోజు అక్కడ ఉంది అని అరుస్తూ ఇంకొకరిని షూట్ చేయబోతుంటే వాడు భయపడిపోతూ అతని కాళ్ళ మీద పడిపోయి, సార్ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేడంని తీసుకువచ్చి మీ కళ్ళెదురుగా పెడతాము అంటే అతను గట్టిగా అరుస్తూ, లాస్ట్ ఛాన్స్ ఇదే, ఇది కానీ మీరు మిస్ చేశారంటే నెక్స్ట్ మీ శవాలు సముద్రంలో తేలుతాయి, వెళ్ళండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వాడిని చంపేసి నా చెల్లిని నా దగ్గరికి తీసుకురండి. తన వంటి మీద చిన్న దెబ్బ తగిలినట్టు కనిపించాలి, ఒక్కొక్కడి తలకాయలు పగిలిపోతాయి అని బీభత్సంగా వార్నింగ్ ఇచ్చి ఎదురుగా ఉన్న శ్రీధని చూస్తూ పక్కనే ఉన్న డాక్టర్ వైపు చూసి, ఇది పరలోకానికి పార్సిల్ అయ్యేలా నెక్స్ట్ ఇంజెక్షన్ ఇవ్వు అనగానే ఆ డాక్టర్ భయపడిపోతూ, సార్ ఇప్పటికే ఆర్గాన్స్ అన్నీ పాడైపోయేలా ఇంజెక్షన్ ఇస్తూ వస్తున్నాము, ఇలానే ఇంకొక 4 నెలలు కొనసాగితే ఈ అమ్మాయి ఇలానే చనిపోతుంది సార్. ఇప్పుడు మళ్ళీ ప్యారలైజ్ అంటే చాలా కష్టం సార్. అది రిఫ్లెక్షన్ ఇచ్చిందంటే ఇమీడియట్గా చనిపోతారు అని వణిగిపోతూనే చెప్పాడు డాక్టర్. ఆ మాటకి మాయ అన్నయ్య ఫ్రస్ట్రేషన్గా గట్టిగా అరుస్తూ, 4 మంత్స్లో కాదు, ఇంకొక 2 డేస్లో దీని ప్రాణం పోయేలా ఇంజెక్షన్ చేయి, ఇది వాడి కళ్ళెదురుగా గిలగిల కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే నేను చూడాలి అని పైశాచికంగా మాట్లాడటంతో భయపడిపోయిన డాక్టర్ తన ఫ్యామిలీ ప్రాణాలు అతని దగ్గర ఉండటంతో తప్పక బెడ్ మీద చలనం లేకుండా ఉన్న శ్రీధ వైపు చూస్తూ, నన్ను క్షమించమ్మా, నా చేతుల మీదుగా నీ ప్రాణం తీయాల్సి వస్తుంది, కానీ నేను కావాలని చేయటం లేదమ్మా అని అనుకొని ఒక డ్రగ్స్ తీసి ఇంజెక్షన్లోకి ఫిల్ చేసుకొని చాలా తక్కువ మొత్తంలో శ్రీధ బాడీలోకి వెళ్ళేలా తనకి అటాచ్ చేసిన సెలైన్లో నింపేసి వణుకుతున్న బాడీతో అన్నయ్య వైపుకి చూసి, సార్ మీరు చెప్పినట్టే చేశాను, ఇంకొక 4 డోస్ ఇస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయి 2 రోజుల్లో చనిపోతుంది సార్, ఒకేసారి హెవీగా ఇస్తే మాత్రం తట్టుకోలేదు, ఇప్పుడే ప్రాణం పోతుంది అని అన్నాడు. లేదు, దీని ప్రాణం దీని తమ్ముడు ఎదురుగా పోవాలి, వాడు అది చూసి కుళ్ళి ఏడుస్తూ ఉంటే నేను చూడాలి అని అతను క్రూరంగా చెప్పి ఇండియాలో ఉన్న తన మనిషికి కాల్ చేస్తూ బయటికి వెళ్ళిపోయాడు. డాక్టర్ బాధగా కన్నీటి చెమ్మతో, ఏంటో నిన్ను చూస్తుంటే అమాయకురాలిలాగా ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉండటం ఏంటో, ట్రీట్మెంట్ ఇస్తూ బాగానే నిన్ను కోమాలోకి వెళ్ళేలా కావాలని చేయటం ఏంటో, నా చేతుల మీదుగా నిన్ను చంపమని చెప్పటం ఏంటో,
నాకు చాలా బాధగా ఉందమ్మా. నా కూతురి వయసే నీది కూడా. నిన్ను నీ ప్రాణాన్ని తీస్తూ ఉంటే నా కూతురి ప్రాణాలే తీసినంత బాధగా ఉంది అని అనుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి ఆయనకిచ్చిన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండి తన శ్రీధర్ని చూడలేక ఇక్కడ రుద్రాక్ష ఇమీడియట్గా జాన్ని పిలిచి, నేను మాట్లాడిన నెంబర్ ట్రాక్ చేశావా అని అడిగాడు. జాన్ కొంచెం భయంగా, సార్ అది ప్రైవేట్ నెంబర్ కావడంతో ట్రాక్ కావటం లేదు. దాని లైవ్ లొకేషన్స్ దాదాపు 10 నిమిషాలకు ఒక లొకేషన్స్ చూపిస్తున్నాయి అని అనగానే రుద్రాక్ష మైండ్ బ్లాక్ అయినట్టు, ఏం మాట్లాడుతున్నావు జాన్? నేను నీకు చెప్పాను కదా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండమని అని మెల్లగా అన్నాడు, చాలా మెల్లగా. ఐఎమ్ సారీ సార్, వాడు హై ప్రొఫైల్ ఉన్నవాడు అవ్వటంతో కుదరటం లేదు అని చెప్పగానే రుద్రాక్ష ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఇప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టాడు శ్రీ చాలా కోపంగా. శ్రీ లోపలికి రావటం రుద్ర అని గట్టిగా అరిస్తే రుద్రాక్ష శ్రీని అక్కడ ఎక్స్పెక్ట్ చేయకపోవటంతో శ్రీ అని ఆశ్చర్యపోతే శ్రీ తన చేతిలో ఉన్న ఎయిర్ బ్యాగ్ని విసిరి కొట్టి, నాకు నిజం చెప్పకుండా ఇక్కడి వరకు వస్తావా? నిన్ను ఏం చెయ్యాలిరా? నా శ్రీధ ప్రాణాన్ని చేసిన దాన్ని నువ్వు ఒక్కడివే చంపాలి అనుకున్నావా అంటూ వెళ్ళి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే అప్పటి వరకు తన ఎమోషన్ని ఆపుకున్న రుద్రాక్ష శ్రీని గట్టిగా హత్తుకొని, శ్రీ అక్క బ్రతికే ఉందిరా అని అన్నాడు చాలా ఎమోషనల్గా. ఏంటి జోక్ చేస్తున్నావు రుద్ర? నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నావా అని చాలా కోపంగా అడిగాడు. శ్రీ ఇంటి దగ్గర దక్ష కూడా అలానే అడిగి శ్రీధ బ్రతికిలేదని తెలుసుకొని మరోసారి తన ఆశని నిరాశ చేసుకొని తీరినంత బాధలో కూరుకుపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రుద్రాక్ష అనే పేరు మాట చెప్తుంటే చాలా చాలా కోపం వచ్చింది తన ఫీలింగ్స్తో ఆడుకుంటున్నందుకు. రుద్రాక్ష వెనక్కి జరిగి, లేదు శ్రీ, నిజం చెప్తున్నాను, కావాలంటే చూడు అంటూ హాస్పిటల్ ఎక్విప్మెంట్ మధ్య బెడ్ మీద చలనం లేకుండా పడుకొని ఉన్న శ్రీధ ఫోటోని చూపించగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు శ్రీ. అది నిజమో కాదో అర్థం కాక, ఇది నిజమేనా, లేకపోతే నన్ను మభ్యపెట్టడానికి ఎడిటింగ్ చేశావా రుద్ర అని కన్నీళ్ళు ఆ ఫోటో చూడడానికి అడ్డం పడుతుంటే వాటిని ఫోర్స్గా తుడుచుకొని అడిగాడు శ్రీ. లేదురా, నిజంగానే నిజం, అక్క బ్రతికే ఉంది, నీకోసం ఇంకా ప్రాణాలతో పోరాడుతుంది. ఇది అంతా ఎవరు చేశారో తెలుసా? మాయ, దాని అన్న అని అన్నాడు పిడికిలి బిగించి కాళ్ళని కోపాన్ని ఆపుకుంటూ. శ్రీ మొహం చెట్లించి, ఈ మాయ ఎవరు అని అడిగితే రుద్రాక్ష గుండెల నిండా ఊపిరి తీసుకుని వదిలి, అది ఒక సైకో, దాని అన్న దానికంటే పెద్ద సైకో. ఇక్కడికి నేను యాక్టింగ్ స్కూల్కి వచ్చానని తెలుసు కదా నీకు? ఆ టైంలో నన్ను చూసి ఫ్లాట్ అయ్యింది. తను కూడా యాక్టింగ్ స్కూల్కి నా కోసం జాయిన్ అయ్యి నా వెనకే తిరిగింది. మొదటి రోజే ఐ లవ్ యూ చెప్పింది, కానీ నాకు ఇంట్రెస్ట్ లేక కుదరదని చెప్పాను. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు దాని టార్చర్ నాకు వదలలేదు. ఇక్కడి నుంచి యాక్టింగ్ స్కూల్ స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియా వస్తున్న టైంలో నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతాను అని బెదిరించింది. కనీసం ఇష్టం కూడా లేకుండా, దాని మీద పాజిటివ్ ఇంప్రెషన్ లేకుండా నేనెందుకు దాన్ని ప్రేమిస్తాను? పైగా దానివల్ల స్కూల్లో కొందరు గాయపడ్డారు కూడా. అది మనిషి రూపంలో ఉన్న సైకో అని అప్పుడే అర్థమయ్యింది నాకు. అలాంటి దాన్ని ప్రేమించడం అంటే మన ప్రాణాలని మనమే రిస్క్లో పెట్టుకోవటం. ముఖ్యంగా అలాంటి వాళ్ళని ఎవరూ యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టి నాకు ఇష్టం లేదు, చస్తే చావని అని చెప్పి వచ్చాను. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ రీసెంట్గా తెలుసుకోగా అది నిజంగానే సూసైడ్ చేసుకొని చచ్చిపోయేంత దూరం వెళ్ళింది. అది తెలుసుకున్న దాని అన్న నా వీక్ పాయింట్ అయిన అక్కని టార్గెట్ చేశాడు.
ఎలా అయితే తన చెల్లిని చావు అంచెల వరకు తీసుకువెళ్ళాడో అలానే అక్కని చావు అంచెల వరకు తీసుకువెళ్ళి నన్ను బాధ పెట్టాలనుకున్నాడు. అటువంటి టైంలోనే నేను దక్షని ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్న మాయ ఆవేశంతో ఊగిపోతూ దక్షని చంపేయమని చెప్పింది. కానీ అతను చంపేయకుండా దక్ష ద్వారానే నన్ను టార్గెట్ చేసి నా మనసుని చంపేయాలి అనుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడ హాస్పిటల్లో ఎక్స్పైరీ మందులు మింగటం వలన జాయిన్ అయినప్పుడు డాక్టర్ని బెదిరించి భయపెట్టి అక్కని తీసుకుని వెళ్ళిపోయి ఆ ప్లేస్లో ఒక అనాథ శవాన్ని అక్క పోస్ట్ మార్టం చేసినట్టు ఫేస్ కూడా కనిపించకుండా పూర్తిగా కట్లు కట్టేశారు కదా. సో అలా మనం అక్క చనిపోయిందనుకొని ఫిక్స్ అయ్యాము. వాడు మాత్రం అక్కని తీసుకొని ఇక్కడికి వచ్చేసి సీక్రెట్గా దాచిపెట్టి అక్కకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. ఇంకేదైనా చేస్తున్నాడో కూడా తెలియటం లేదురా. చూసావా, ఇన్ని నెలలైన అక్కలో చలనం లేదు. అంటే ఏదో జరుగుతుంది శ్రీ. నాకు చాలా భయంగా ఉంది. అక్క ఎక్కడ ఉందో తెలియటం లేదురా. తెలుసుకోవాలి, త్వరగా తెలుసుకోవాలి. లేదంటే ఊహించుకోవడానికి నాకు చాలా భయంగా ఉంది అని అనగానే శ్రీకి పోయిన తన ప్రాణం వచ్చినట్టు అనిపించి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ఫోన్లోని శ్రీద ఫోటో చూస్తూనే మోకాళ్ళ మీద కూర్చుండి పోయి శ్రీద అని గట్టిగా అరుస్తూ ఆనందంతో ఏడ్చేశాడు. ఆ ఏడుపు ఆనందంతోనే అని అర్థం చేసుకున్న రుద్రాక్ష నవ్వుతూ, నీకంటే ఎక్కువ ఆనందంగా ఉందిరా నాకు. నా ప్రాణాలతో ఉంది అని సంతోషంగా చెప్తూ ఉంటే శ్రీ అవేమీ పట్టించుకోకుండా శ్రీద ఫోటో చూస్తూనే ఏడుస్తూనే ఉన్నాడు. శ్రీద బ్రతికే ఉంది కాబట్టి తన ఊపిరి ఇంకా ఆడుతుందని అర్థం చేసుకుంటూ ఇంతలో రుద్రాక్ష శ్రీకి ఎదురుగా కింద కూర్చొని, ఇది ఏడవాల్సిన సమయం కాదురా, సంతోషించాల్సిన సమయం. చూసావా, నా అక్క బ్రతికే ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది శ్రీ అని అన్నాడు. శ్రీ వణుకుతున్న గంతుతో, శ్రీద ఎక్కడ ఉందో తెలిసిందా అని అడిగితే అప్పటి వరకు నవ్వుతూ సంతోషంగా సమాధానం చెప్తున్న రుద్రాక్ష కన్నీళ్లతో లేదు అన్నట్టు తల ఊపి, వాడి ఫోన్ నెంబర్ ట్రాక్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. ఇక తప్పదు, మాయని అడ్డం పెట్టుకుని అక్కని మన దగ్గరికి రప్పించుకోవాలి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక్క తప్పటడుగున అక్క ప్రాణాలని బలి తీసుకుంటుంది అని అనటంతో శ్రీ ఆవేశంగా పైకి లేచి, ముందు అది ఎక్కడ ఉందిరా? ఇంత బలవంతంగా నీ జీవితంలోకి రావాలనుకోవటం ఏంటి? నువ్వు వద్దన్నావని నా శ్రీధర్ని టార్గెట్ చేయటం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. చెప్పు, ఎక్కడ ఉంది అది అని అడిగాడు. రుద్రాక్ష సైడ్ స్మైల్తో, పద చూపిస్తాను అని శ్రీని తీసుకొని మాయ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే మాయ బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి ఎక్కడికక్కడ వేలాడబడిపోతూ ఉంటే నేల మీద పడుకొని ఉంది. తనని చూపించిన రుద్రాక్ష దీని బాడీలో ఏ ఒక్క పార్ట్ వర్క్ చేయకుండా నా అక్క ఎలా అయితే చలనం లేకుండా ఆ బెడ్ మీద ఉందో సేమ్ అలానే చేసేసాను. దీనికి కళ్ళు తప్ప ఏమీ పని చేయవు అనగానే శ్రీ పెదవుల్లో శాడిస్టిక్ స్మైల్ వచ్చింది. అంతటితో ఆగకూడదు అనిపించి మాయ జుట్టు పట్టుకొని పైకి లేపి మరోసారి 2 చెంపలు పూరి అయ్యేలా కొట్టి, దీనిని చంపేస్తే పోయేది కదా రుద్ర అంటే, లేదు శ్రీ, చంపేస్తే అక్క ప్రమాదంలో పడుతుంది, అందుకే అది చేయలేకపోయాను. కానీ ఖచ్చితంగా వీళ్ళ చావు మాత్రం నా చేతుల్లోనే అంటే శ్రీ కళ్ళు ఎర్రగా మారిపోయి, కానీ నాకు ఇంకా వీళ్ళని మేపటం ఇష్టం లేదు రుద్ర అని అన్నాడు. అది నిజమే, కానీ ఇప్పుడు దీనిని అడ్డం పెట్టుకుంటూనే అక్క వరకు చేరుకుంటాను శ్రీ, కాబట్టి ఆవేశపడకు అంటూ శ్రీ చేతుల్లో నుంచి మాయని తన చేతుల్లోకి తీసుకొని తన ఇంట్లోకి ఈడ్చుకెళ్ళిన రుద్రాక్ష మాయని నేల మీద విసిరి కొట్టి తను గింజుకుంటున్న వీడియో తీసి సేమ్ తనకు వచ్చిన నెంబర్కి సెండ్ చేసి
నా అక్కని నాకు అప్పగిస్తే నీ చెల్లిని నీకు అప్పగిస్తాను, లేదంటే మాత్రం నీ చెల్లిని చంపటానికి నాకు అరక్షణం కూడా పట్టదు అని మెసేజ్ పెట్టాడు. అటువైపు ఆ వీడియో చూసిన అతను వెంటనే కాల్ చేసి మాయ ఉన్న పొజిషన్ చూసి మనసంతా మెలితిప్పినంత బాధతో, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ మీరు ఇక్కడికి రావాలంటే మినిమం 1 month పడుతుంది అని అన్నాడు. ఎందుకు పడుతుందిరా? నువ్వు కూడా అక్కడే చచ్చావు కదా అని రుద్రాక్ష్ ఫ్రస్ట్రేషన్తో అరుస్తుంటే శ్రీ స్పీకర్ ఆన్ చేయమని చెప్పాడు. రుద్ర స్పీకర్ పెట్టాక అటువైపు మాయ, అన్నయ్య, నేను అమెరికాలో లేను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నా చెల్లిని మీరు ఏ పొజిషన్లో అయితే నాకు అప్పగిస్తారో సేమ్ పొజిషన్లో మీ అక్క మీ చేతుల్లో ఉంటుంది, కాబట్టి కేర్ఫుల్, నా చెల్లికి చిన్న గాయం కూడా కాకూడదు అని వార్నింగ్ ఇచ్చి, నేను ఈవినింగ్ చెప్తాను ఎక్కడికి రావాలో, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి, చెప్పా కదా నా చెల్లి ఒంటి మీద చిన్న గీత కూడా పడకూడదు అని కాల్ కట్ చేసిన మాయ అన్నయ్య పెదవుల్లో క్రూరమైన నవ్వు చేరి, నువ్వు నా చెల్లిని నా చేతులకి ప్రాణాలతో అప్పగిస్తే నేను నీ అక్కని అచేతనంగా అప్పగిస్తారా? నీ కళ్ళెదురుగా నేను నీ అక్కని చంపేస్తాను, చూస్తూ ఉండు. నన్నే ఎదిరించి నా చెల్లిని హింసించావు కదా, నీకు ఖచ్చితంగా నా చేతుల్లో పనిష్మెంట్ ఉంటుందిరా. ముఖ్యంగా ఆ శ్రీగాడికి వాడి ప్రాణమే నా చేతుల్లో ఉంది అని కన్నింగా అనుకుంటూ ఇండియాలో ఉన్న తన మనిషికి మరోసారి కాల్ చేసి చెప్పిన పని అయ్యిందా అని అంటే, ట్రై చేస్తున్నాం బాస్, చుట్టూ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది, టైం కోసం చూస్తున్నాము అని అన్నాడు. ఏంట్రా చూసేది, చెప్పిన పని చేయకుండా నా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవాలనుందా మీకు అని గట్టిగా అరవటంతో అటువైపు మనిషి భయపడి, బాస్ ఈ ఒక్కరోజు టైం ఇవ్వండి, తప్పకుండా మీరు చెప్పిన అమ్మాయిని మీకు పార్సిల్ చేసేస్తాం, ప్లీజ్ సార్ ఈ ఒక్కరోజుకి అని రిక్వెస్ట్ చేయటంతో, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రేపు మధ్యాహ్నం కల్లా ఆ అమ్మాయి నా చేతుల్లో ఉండాలి, లేదని మీరు ఏదైనా తోక జాడించడానికి ట్రై చేస్తే నెక్స్ట్ మార్నింగ్ మీ శవం లేస్తుంది అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసి ఫ్రస్ట్రేషన్గా అరుస్తూ, రుద్రాక్షని పతనం నా చేతుల్లోనే, ఆ శ్రీగాడి ప్రాణం నా చేతుల్లోనే పోతుంది, చూస్తూ ఉండండి అని అనుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.